ఏబీసీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డిఎం అండ్ హెచ్ఓ సుజాత హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాలలో ముందున్నారన్నారు. ఈ మహిళా దినోత్సవాన్ని ప్రతి మహిళ జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ చదువుకొని వారి రంగాల్లో స్థిరపరచుకోవడం ద్వారా మిగిలిన మహిళలకు సహాయపడాలన్నారు. మహిళా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలన్నారు. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ తులసి, ఉమామహేశ్వరి, పుట్ట సత్యవతి, డాక్టర్ జిజియా, ఎం భానుప్రియ, పద్మావతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు రవీంద్రబాబు, రమణారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రాంప్రసాద్ పాల్గొన్నారు. నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏమనుకోవద్దండి, మిగతా వస్తానంతా మాట్లాడతారు. అందరికీ మరొకసారి హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మార్నింగ్ నుంచి చాలా ఎంతూజియాజంగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మీరందరూ వి ఆర్ ఆల్ ఎంప్లాయీస్ అండ్ వి ఆల్ కేమ్ త్రూ సో మెనీ హర్డిల్స్ అంటే ఒక స్త్రీ చాలా రూపాయలను చెందుతుంది. చిన్నప్పుడు కూతురుగా, పెళ్ళైన తర్వాత భార్యగా, కోడలుగా, మరదలుగా. సో దాంతో పాటు ప్యారలల్ గా వి ఆర్ డూయింగ్ సమ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్. అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని, తర్వాత సొసైటీ రెస్పాన్సిబిలిటీని, హౌస్ రెస్పాన్సిబిలిటీని అన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి మీ అందరికీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎంపవర్మెంట్ విచ్ వి ఆర్ సీకింగ్. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్. ఆంధ్రప్రదేశ్ సచివాలయం హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరియు అదేవిధంగా ఈ సూర్యనారాయణ గారి ఏపీజీఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో మహిళా విభాగంలో ట్రెజరీగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను అందజేస్తున్నాము. అదేవిధంగా ఇంతటి మహత్తర అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వానికైతే ఏమి, అధికారులకైతే ఏమి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు ఇన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇంకా కొన్ని చోట్ల మహిళలకి చులకన భావంగా చూడటము, వారిని ఎదుగుదల కానివ్వకుండా ఎన్నో రకాలుగా వాళ్ళని అణచివేత గురి చేస్తున్నటువంటి ఈ యొక్క సమాజంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేసి ప్రభుత్వము మహిళల్ని గుర్తిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా వ్యవహరిస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దాన్ని ఉద్దేశించి అన్ని రోజులు మహిళలు అయినప్పటికీ ప్రత్యేకంగా ఒక దినాన్ని కేటాయించి వారిని స్వేచ్ఛగా వారి కుటుంబం నుంచి కానీ, వాళ్ళ పని ఒత్తిళ్ల నుంచి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి బడస్ నుంచి వారిని ఈ ఒక్కరోజు మినహాయించి వారిని స్వేచ్ఛగా విడిచిపెడుతూ వారి యొక్క సాధించినటువంటి సాధికారతను ప్రపంచమంతా తెలిసే విధంగా జరిపే వేడుక మహిళా దినోత్సవం. అంతేగాని మహిళలకి ఒక్కరోజే మహిళా దినోత్సవం మిగిలిన రోజు కాదని కాదు, కానీ ఈ రోజు వారి యొక్క ఏమేమి సాధించారు, వాళ్ళు ఎన్ని రంగాల్లో ఎదుగుతున్నారు అన్న విషయాన్ని ప్రపంచం మొత్తం తెలిసేలాగా, ఇంకా ఎక్కడైతే అట్టడుగున మహిళలను తక్కువగా చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక అర్థమయ్యే విధంగా చెప్పేదానికి ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా యూనియన్ నాయకులకి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏపీజీఏ మహిళా విభాగం తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యతరగతి మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఏపీజీఏ తరఫున ప్రతి సంవత్సరము మేము నెల్లూరు జిల్లాలో ఏపీజీ మొత్తం మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసి అందరూ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ దీంట్లో ఉంటారండి. ఒక ఘనంగా జరుపుకుంటాము. ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు దేంట్లో వెంట కాదండి, అందరూ అన్ని విధాలు అన్ని రంగాల్లో సమానంగా వెళ్తున్నారు కాబట్టి ఈ దినోత్సవాన్ని అంత మహిళలతో జరుపుకుంటామండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఈ ఏపీజీఏ తరఫు నుంచి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామండి. నా పేరు తీసుకుంటున్నాను. నేను ఏపీజీఏ మహిళా విభాగం కన్వీనర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి సంవత్సరం పాటు ఈ మన ఉద్యోగాలలో కానీ, పనిలో పని ఒత్తిడిలో కానీ ప్రతి రంగాల్లో ముందుండి మాకు శ్రమ ఎక్కువై
విశ్రాంతి లభించే ఈ కార్యక్రమాన్ని మేము ఏపీజీఏ తరఫు నుంచి నిర్వహిస్తున్నాము. దానికి ఇండియన్ మీడియా వారు మీరందరూ సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా ఏపీజీఏ వారు నిర్వహిస్తున్నారు. ఈ ఏపీజీఏ మహిళా విభాగానికి చైర్పర్సన్గా సుజాతాబాయి గారు, అలాగే నేను కన్వీనర్గా, అలాగే స్నేహలత గారు, సునీతా వాడ గారు, భాగ్యరేఖ వారు కార్యవర్గ సభ్యులుగా నిర్వహిస్తున్నామండి. ముఖ్యంగా మహిళలందరికీ తెలియజేయడం అంటే మనము ప్రతి రంగంలో ముందుండాలి, ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి, ధైర్యంతో శక్తితో అన్నీ కూడగట్టుకొని అందరినీ కలుపుకొని దేనిలో మనం తక్కువ కాదు అన్న ఉద్దేశంతో, తక్కువ లేము అన్న ఉద్దేశంతో అందరం కలిసిమెలిసి ఉండాలని నేను పిలుపునిస్తున్నానండి. మీ ద్వారా పిలుపునిస్తున్నాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం అండి. ఏపీజీఏ గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున మా సార్ మొత్తంగా మేము, ఎందుకంటే ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటారండి. ఇంకా మహిళలందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని ఈరోజు ఏంటంటే వాళ్ళలో ఉన్న యాక్టివిటీస్ అన్నీ బయటకు తీసి మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారండి. అందుకని మొత్తం మా దగ్గర స్నేహలత మేడం, సునీత మేడము, కన్వీనర్ మేడము, భాగ్యరేఖ మేడము అందరూ కలిసి ఈ ప్రోగ్రాన్ని కలిసికట్టుగా ప్రతి సంవత్సరం